మీరు మాట్లాడే ప్రతి మాట అబద్ధం అని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రజలు అనేక సార్లు మీకు అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో మీ ప్రధాన భాగస్వామ్యం ఉందని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలుపుతా ఉన్నా. మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ వెంకట స్వామి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు పుట్టనప్పుడు మీకు తెలవనప్పుడు ఇదే వెంకట స్వామి గారు జాతీయ రాజకీయాల్లో ఈ ప్రాంతం నుంచి ఉన్నారు. స్థానికుడు కాదని మాట్లాడే ధైర్యం హక్కు నీకు లేవు. ఇప్పటికైనా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం, నీకు కొంచెమైనా ఏదైనా ఎప్పుడైనా వెంకట స్వామి గారి ద్వారా నీకు లాభం జరగలేదనుకుంటే, లాభం జరిగిందని నీ మనసులో అనిపిస్తే, వివేక్ వెంకట స్వామి గారి ద్వారా నువ్వు లాభం పొందని ఉంటే ఒక్కసారి ఇలా వెంకట స్వామి గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాల్సిందనిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఒక దళిత నాయకుడిని నువ్వు ఒక దళిత నాయకుడు అయి అవమానపరిచే ధైర్యం చేయకూడదు. ఇలా దళితులను బలహీన వర్గాలను అవమానపరచొద్దని చెప్తా ఉన్నా. మీరు మా గౌరవాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల గౌరవాన్ని మీరు కేసీఆర్ కు తాకట్టు పెట్టినారని చెప్తా ఉన్నా. ఇలా కేసీఆర్ కూడా ఈ ప్రాంతానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను తెగ గోస పెట్టిన వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా. ఈ రోజు రామగుండం వస్తా ఉన్నారు, ముందుగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రామగుండాన్ని బొంతల గడ్డ మార్చినందుకు తగిన జవాబు చెప్పాలి. అదే మాదిరిగా రామగుండంలో చీకటి భయం, రామగుండం ఒకప్పుడు వెలుగుల ప్రాంతమైన రామగుండం, ధర్మారం, ఈ ప్రాంతాన్ని వెలుగునిచ్చినటువంటి రామగుండాన్ని చీకటి చేసినటువంటి మరి కేసీఆర్ జవాబు చెప్పి ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పేటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరి ముందు చెప్తా ఉన్నా. ఈరోజు అదే వెంకట స్వామి గారి తనయుడు వివేక్ వెంకట స్వామి గారి ఒక కొడుకు యువకుడు 500 మందికి ఉద్యోగం చిన్న వయసులో ఇచ్చి ఒక ఇండస్ట్రీ చేసి వారి తాతగారి అడవి జాడల్లో ప్రజా సేవ చేయడానికి, ఇవాళ మీ అందరి సేవ చేయడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి, మీ గొంతుకై పార్లమెంట్ లో గర్జించడానికి మేమందరం ఇక్కడ శాసన సభ్యులం. అదే మాదిరిగా మా మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క ఆశీర్వాదంతో, జీవన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్న వంశీకి, గడ్డం వంశీ చేతి గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ, మరి ఒక్కసారిగా అందరూ మీరు నిలబడి ఉంటే కూర్చోనన్నా చేతులు లేపండి, నిలబడి ఉంటే ఓపిక ఉంటే నిలబడి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసినట్టు ఇలా ఈ రోజుకి వచ్చే కేసీఆర్ కు వినబడినట్టుగా చేయి గుర్తుకు ఓటేయమని చెప్పండి. చేయి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ గట్టిగా కేసీఆర్ కి వినబడాలి. రామగుండంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, మా లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఒక 15 నిమిషాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చేస్తున్నారు. ఎంతో కష్టంతోనే ఉన్నారు. ఒక 15 నిమిషాలు మీ అన్న కోసము, మా తమ్ముడు వంశీ గెలుపు కోసం ఉండాలని చెప్పి మా జానపద సోదరిమణులు, మా జానపద బృందం ఒక బ్రహ్మాండమైన పాట, ఒక ఉర్రు తగులుగాల మొత్తం ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఉండే విధంగా ఒక మా సోదరిమణులు, మా సోదరులు పాట పాడాలని చెప్పి మా సురేందర్, మా కళాకారుడు తమ్ముడు పెద్ద ఎత్తున ఒకసారి అందరూ బయట ఉన్న వాళ్ళంతా కూడా లోపలికి రావాలి. దయచేసి రోడ్ల మీద సుమారు వేలాది మంది ఉన్నారు. ఒక 15 నిమిషాల లోపల వస్తారు. కొంచెం అన్న స్టేజ్ కొంచెం దూరం ఉండండి ప్లీజ్. మా కళాకారులకు మీరు ఇబ్బంది పడకుర్రి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఒకసారి దిగండి ప్లీజ్, టైం లేదు ఇంకా. సార్ రానికి సిద్ధం అయింది. జానపద సోదరి మనులకు వాళ్ళకు కొంచెం సహకరించండి. ఆ స్టేజ్ కాదు దూరం ఉండాలి. మన అన్నల తమ్ముళ్ళంతా కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళు పాట పాడగలుగుతారు. సురేంద్ర అన్న జర గట్టిగా వాడుగా. అన్నా వంశన్న
మా కళాకారుల తరపు నుంచి మీకో మాట, మీ గెలుపు ఇక్కడనే అర్థమైపోయి ఉంటుంది. ఎంతమంది జనాలు వచ్చిర్రంటే, నేను 2009 నుంచి ఉద్యమాలకు వచ్చినాక ఇంత మంది జనాలు ఇక్కడనే చూసిన, నీ గెలుపు ఇక్కడనే అర్థమైపోయిందన్న. ఎంత మంది వంశాన్ని గెలిపిస్తారు? చేతులు ఎత్తుర్రు ఒకసారి. వంశాన్ని గెలిపియాలి. ఎట్లా గెలిపియాలి? భారీ మెజార్టీతోని గెలిపియాలి. గుర్తున్నదా? ఏం గుర్తు? ఏదో ఒకసారి చేతులు ఏమంటే చూపెట్టుర్రి. ఏం గుర్తు మనది? ఏత్తరా ఓటు? గెలిపించుడేనా అన్నని? భారీ మెజార్టీతోని గెలిపియాలి అన్నని. ఓకేనా? అండ్ అదే విధంగా అన్న వంశన్న, మీరు గెలిచినాక మన యువతలకైతే ఎట్లయితే మీరు ఉపాధి కల్పన కల్పిస్తుర్రో, మీరు తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మాకైతే నమ్మకం ఉన్నది మందిని చూసినాకనే. మీరు గెలిచినాకనైతే మా కళాకారులకు ఏదో విధంగానైతే మాకైతే ఉపాధి కల్పన కల్పించాలని మా తరపున అయితే, మా కళాకారుల తరపున అందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. గెలిపిస్తారా అన్నా? ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కి పవర్ సప్లై అయితే లేదు, జర చూడుర్రి. పవర్ ఇన్స్ట్రుమెంట్స్ కి రావట్లేదు. సరే, ఆడ డప్పులు టోలకు ప్యాడ్ నడతలేదు. మీ చప్పట్లతో వాడుకుందామా పాట? అందుకోసమే అది అత్తలేదు కావచ్చు. ఏమంటారు? అంతేనా? కొడతారా మరి చప్పట్లు? సిద్ధమేనా? వచ్చినాయి అన్న? ఓకే అన్న, థ్యాంక్ యూ. సౌండ్ సిస్టమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం తెలంగాణ గడ్డ మీద ఏం జెండా వాతినాం? చెప్పుర్రి, మేలుకొని ఏం జెండా వాతినాం మనం? కాంగ్రెస్ జెండా వాతినామా? దేశం మొత్తంలో వాద్దామా మనం? ఏం చేయాలి మరి మనం? చేతి గుర్తు కోటేసి మన వంశాన్ని గెలిపియాలి. సరేనా? తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా విరాబూసేనట, అనుముల రేవంతన్న నడిచిన బాట వికాసించేనట. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా విరాబూసేనట, అనుముల రేవంతన్న నడిచిన బాట వికాసించేనట. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్
మిత్రులందరికీ కూడా హెలికాప్టర్ ఒక 5 నిమిషాల్లో దిగబోతుంది. నేను ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుంటానికి అక్కడికి వెళ్తున్నా. దయ ఉంచి మిత్రులంతా, మా చెల్లెలు, మా అక్కలు, మా తల్లులు, మా అన్నలు, మా తండ్రులు, మా తమ్ముళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది మిట్ట మధ్యాహ్నం వచ్చి ఇప్పటి వరకు మా వంశీ, మా పార్లమెంట్ అభ్యర్థి తమ్మును ఆశీర్వదించడానికి లక్ష్మణ్ కుమార్ అన్న పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి అందరికీ కూడా పేరు పేరున 2 చేతులు నమస్కరిస్తున్నా. ఒక 15 నిమిషాల లోపల మన వారు ముఖ్యమంత్రి గారు నేను మెల్లిపాటి దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటా. వారు రాగానే వారి ప్రసంగమే మొదలు పెడతారు. కాబట్టి మన గౌరవనీయులు పెద్దలు, మన శాసన మండలి, మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు, మన ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడే ముందు మన నేతకాని వర్గానికి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కూడా, నేతకాని మిత్రులంతా కూడా వారు ఉన్నారు. మరి వారు సంఘీభావంగా వారి తరఫున మల్లేష్ అన్న క్లుప్తంగా మాట్లాడాలి. నేను ఎలిఫాడ్ జరిగిపోతా. దినేష్ అన్న నువ్వు సభ నడుపుతుండు ప్లీజ్. సభాధ్యక్షులు, రాష్ట్ర విప్పు, స్థానిక శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, మరి వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, అదే విధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, అదే విధంగా మరి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మరి అదే కాకుండా అపూర్వమైన అతి చిన్న వయసులో మరి అందరి ఆశీర్వాదం పొందే మరి డైనామిక్ లీడర్, మరి వాళ్ళ తాత వారసత్వంతో, వెంకటస్వామి గారి వారసత్వంతో ఆయన తోటి మాకు బంధం ఉండే. మరి ఈ టైగర్ను నిజంగా గెలిపించుకుంటే మనకు ఏడవైన బంగారం అక్కడనే లెంకుకుంటాం. నా పేరు జాడి నర్సయ్య నేత. మరి నేను రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలుండి మా కష్ట నష్ట సుఖ దుఃఖాలకు గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండే, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, కానీ మన కుల సమస్యలను మాత్రం ఏమాత్రం పరిష్కరించలేదు. నేత కాని కులసులకున్న గతి దుర్గతి చాలా అన్యాయంగా ఉండే. అందుకనే సంఘపరంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మరి మా యొక్క కుల జనాభా 15 లక్షల జనాభా ఉండి ఉత్తర తెలంగాణ 7 ఎంపీల పరిధిలో ఉన్నాం. కానీ టైగర్ మరి మేము ఇక్కడ మాత్రం ఖచ్చితంగా గడ్డం వంశీ గారికి ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి దండం పెట్టుకొని మరి వంశీ గారిని గెలిపించుకునే బాధ్యత మాది. మా కుల సమస్యలు ఒక 5-6 ఉన్నాయి. మరి అది మాకు నేత కాని కులం కదా, నెట్కాని అని పడుతుంది. మరి గత 10 సంవత్సరాలు ఉన్నది కదా ఆ గవర్నమెంట్, కనీసం 100 సార్లు కలిస్తే కనీసం మాకు కేటీఆర్ 2 సార్లు కలిసిండు, కానీ అలా ముఖ్యమంత్రి అలా అయ్యను కూడా కనిపించలే. అరే ఇదే మా కర్మ, మా దుర్మార్గం అనుకొని మేము బాధపడ్డాం, ఓట్లు వేసుకొని గంగలపడ్డాం. కానీ ఎప్పుడు కానీ అది అన్ని గమనించే మేము దెబ్బతిన్నాం. కాబట్టి ఇప్పుడేం ఆలోచించుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ అన్ని కమిటీలకు మేము ఒక నిర్ణయం చేసుకున్నాం. అది ఏందనంటే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయడం వల్ల మాకు ఇప్పుడు మేలు జరిగింది. ఆ మేలు ఏందనంటే మాకు గతంలో 2 ప్రభుత్వాలు గంగలు కలిపినాయి. ఇప్పుడు మాత్రము మేము మరి ఇక్కడ ఉన్న పరిస్థితులలో మా సమస్యలు ఒక 3-4 సమస్యలు చెప్పంగానే మరి మా యొక్క గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే గారు, మరి వీళ్ళందరికీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను అందరికీ రూలింగ్ గవర్నమెంట్ మాకేం న్యాయం చేస్తలేదు, మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలనంటే తప్పకుండా మా ప్రభుత్వం రాని మీకు న్యాయం చేస్తామని అప్పుడే హామీ ఇచ్చిండ్రు. మరి ప్రభుత్వం వచ్చే ముందు ఎమ్మెల్యేలకు కూడా మేము మద్దతు ఇచ్చినాం. మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా రావాలి. మరి దానికి ఏం చేసిన నెట్ కానీ అని వస్తే చెప్పంగానే పాపం మరి వంశీ గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఇటీవల 5 రోజుల కిందే మా నెట్ కానీ నేత కానిగా మారింది. మాకెంత ఆనందం ఇయ్యాలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి మేము ఎందుకు గౌరవించుకోవద్దు? కుల రాజకీయాలు కాదు, మేము పేదోళ్ళం, పేదలందరికీ న్యాయం జరగాలనేది. ఇవాళ ఇట్లా రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ మా పేదలకు అండగా ఉండే సంఘం మాది. అంగట్ల అన్ని ఉన్నాయి, అల్లునోట్ల శని చూసినట్టయింది మా గతి దుర్గతి. కాబట్టి ఇప్పుడు మాకు ఇంకొక హామీ ఇచ్చారు సీఎం గారు,
మీకు నేత కాని కార్పొరేషన్ కూడా చేస్తాం, మీకు పికర్ పెట్టకుండ్రి అని అన్నారు. హైదరాబాద్లో కూడా కేసీఆర్ ఇతర కులాలకు స్థలభవనం ఇచ్చారు, మరి మాకు కూడా స్థలభవనం ఇస్తారట. ఇంకేం కావాలా మాకు, ఇంకేం కావాలా మాకు? మరి ఓటేస్తే మేము తాత ఎవరైనా మనం ఏమన్నా ₹1,00,00,000 దానికి ఖచ్చితంగా వంశీ గారికే ఓటేస్తే తిన ఎంపీ అవుతాడు. మా సమస్యలకు ఇంత క్లోజ్గా మాట్లాడతారు. వేరే కొందరు ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తే లేపరు. మరి ఇంత గౌరవం ఉన్న వ్యక్తికి ఓటేస్తే మా తాతములే పోతుందా? ఖచ్చితంగా తినకేస్తాం. మరి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కూడా గరీబోళ్ళ పక్కన ఇంటికి పోయి మరి ఆశీర్వదిస్తారు. అదే మోదీ గారు కనీసం ఓళ్ళని చూడడు. కాబట్టి గర్కా చోర్ జాన్కు ఖత్రా లెక్క 10 సంవత్సరాలు గంగల కలిసినాం, ఇప్పుడు మాత్రం ఒడ్డెక్కుతున్నాం. అందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, నా వాళ్ళు 100,000 మంది వచ్చిండ్రు, నేను అందరికి కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, జై భీమ్ చెప్తున్నా, శనార్థి చెప్తున్నా. ఖచ్చితంగా చేతు గుర్తుకు ఓటేయడం వల్ల, వంశీ గారిని గెలిపించుకోవడం వల్ల మరి ఖచ్చితంగా అపారమైన అనుభవాలు ఉన్నాయి, మరి టాలెంట్ కూడా ఉన్నది, వయసు మాత్రం చిన్న ఉన్నది. మరి ఇంకా ఫ్యూచర్లో కూడా రేపు రాబో కాలం కేంద్ర మంత్రి కూడా అవుతాడు. అది పెద్ద ముచ్చట కాదు, ఎందుకంటే వీళ్ళ తాతతోటి తిరిగినాం. తుమ్డహేటి ప్రాజెక్టు కాడ వీళ్ళ తాత మేము కలిసి తిరిగినాం. అంబేద్కర్ పేరు తప్పక పెట్టాలా కాకా అని అంటే అప్పుడు కోనప్ప గారు, ఇంద్రాకరణ్ రెడ్డి గారు, వీళ్ళ తాత గారు, నేను మరి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే మాకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సృజల శ్రేవంతి ప్రాజెక్టు డిక్లేర్ చేయడం చిన్న మాట నాది. కాబట్టి తప్పకుండా వంశీ గారిని గెలిపించుకోవాలని మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై భీమ్, శనార్థి, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే మన ఓటు. పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు విజయ రమణారావు గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు ఠాగూర్ మక్కాన్ సింగ్ గారికి ధర్మపురి నియోజకవర్గం పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దపల్లి శాసనసభ్యులు పెద్దలు విజయ రామారావు గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 13న జరిగేటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గారికి, ప్రేమ్ సాగర్ అన్న గారికి, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, లక్ష్మణ్ గారికి, వివేకన్న గారికి, ధరంపూరి నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఇంత మండు టెండలు మధ్యాహ్నం 2 గంటల నుండి 5:30 అయినా వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇవాళ 47 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ధరంపూరి నియోజకవర్గ శ్రేణులందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సంతోషం. మరి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి, ఈ ప్రాంతం నుండి 3-4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, విప్పుగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇవాళ ఆ వ్యక్తిని తుక్కు ఓడియాలని చెప్పి గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మరి కంకణ బద్దులై
కదిలి వచ్చినటువంటి మీ అందరిని చూస్తూ ఉంటే గడ్డం వంశీ గెలుపు అనేది 100% డిసైడ్ అయిపోయింది. ఇవాళ ఈ వచ్చినటువంటి 4 నెలలు కూడా మీరు ఆలోచన చేయాలి, మనందరం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద విష ప్రచారం చేసుకుంటూ అనేక విధాలుగా తప్పుడు ఆరోపణలు చేసి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయని చెప్పి మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులను, ఇవాళ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతా ఉంది. ఇవాళ 5వ నెల అంతా కోడే ఉన్నది. అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీలను తూచ తప్పకుండా అమలు చేసి ఇవాళ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కానీ 5 లక్షలున్న ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచేయడం కానీ మొన్నటికి 2 మాసాల కింద ఇది 3వ నెల 200 యూనిట్లు ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 0 కరెంటు బిల్లు ఇవ్వడం కానీ 500 గ్యాస్ కనెక్షన్ మిగతా సబ్సిడీ చేయడం కానీ వాటితో పాటు భద్రాద్రి రాముని సాక్షిగా 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు లాంచ్ చేయడం, జూన్ 15 నుండి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఏమైందా ఇంకా గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి. నేను అడుగుతా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీకు సిగ్గు ఉండాలి, మీ కనీసం మాట్లాడేటప్పుడు ఆలోచన ఉండాలి. మీరు నిజంగానే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల పట్ల అవగాహన ఉన్నా ఆ మాటలు మీరు మాట్లాడరు. ఎందుకంటే ఆనాడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారు. ఇంద్రమ్మ మీరు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అల్లుడు ఎక్కడా, బిడ్డ ఎక్కడా, కొడుకు ఎక్కడా, కోడలు ఎక్కడా, ముసలాం ఎక్కడా, ముసలోడు ఎక్కడా, మేక ఎక్కడా, గొర్రె ఎక్కడా అని చెప్పి మాయ మాటలు చెప్పి ఆనాడు ప్రజలను 10 సంవత్సరాలు మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100కి 100% చిత్తశుద్ధితో ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు పేదలకు 5 లక్షల ఇల్లు ఇచ్చి పేదలను ఆదుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంది. దాంతోపాటు మరి వాళ్ళు ఏదైతే సాగునీటికి మొన్న ఇబ్బంది పడ్డామో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రాబోయే 5 సంవత్సరాల లోపల మన ఎంపీ గడ్డం వంశీ కానీ మన ప్రాంతం నుండి ధర్మపురి కానీ పెద్దపల్లి కానీ రామగుండం కానీ మంతిని కానీ అవతల గోదావరి అవతల పక్క ఉన్నటువంటి మంచిర్యాల కానీ చెన్నూరు కానీ బెల్లంపల్లి కానీ 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం కోసం ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ మన ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో ఇవాళ రాబోయే రోజుల్లో ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మన ప్రాంతాన్ని, మన ప్రాంత రైతాంగాన్ని, మన ప్రాంత ప్రజానికాన్ని ఏ రకంగానైతే మోసం చేసిందో రాబోయే రోజుల్లో మరి మొన్నటికి మొన్న మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈ ప్రాంతం నుండి సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు గారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి రాబోయే రోజుల్లో మేము పత్తిపాక రిజర్వేర్ కట్టకుండా పెద్దపల్లి జిల్లాకు సాగునీటి ఇవ్వకుండా ఈ ప్రాంత 4 ఎమ్మెల్యేలం ఎవరు మేము వచ్చే 5 సంవత్సరాలకు ఓట్లు అడగమని చెప్పారు. ఇవాళ దానితో మీకు నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇవాళ మన ఎంపీ గడ్డం వంశీ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలం శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మన ఎంపీ గారిని ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని అది ఎంత ఖర్చు అయినా ఎన్ని కోట్లైనా రాబోయే 2-3 సంవత్సరాలు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి 50 సంవత్సరాల వరకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి చివరు ఆయకట్టు రైతులకు కూడా సాగునీరు అందించే బాధ్యతను ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరం కూడా తీసుకుంటున్నామని చెప్పి
ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మన ప్రాంతంలో వరి కటింగ్ అయింది. ఆనాడు మీ ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం. నేను మాట్లాడినప్పుడు చెప్పిన లచ్చన్న చెప్పిండు, మీకు రైతాంగానికి మాట ఇస్తా ఉన్నాం, ఈ ప్రాంత రైతాంగాన్ని కాపాడుకుంటాం. ఏదైతే మీ కొప్పులీశ్వర్ గారి నాయకత్వంలో రైసు మిల్లులతో కుమ్మక్కై ఈ ప్రాంత రైతాంగం దగ్గర నుండి క్వింటాలకు 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు ఏ రకంగానైతే ధాన్యం కటింగ్ పెట్టి రైసు మిల్లరు అధికారులు అప్పుడున్నటువంటి యంత్రాంగం ఏ రకంగానైతే కటింగ్ పెట్టి దోసుకున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి మంత్రి ఇప్పటి ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ ఏ రకంగా దోషిండో ఇవాళ ఇక్కడ వడ్లూరు కుమార్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వడ్ల కటింగ్ లేకుండా ఇవాళ మరి వడ్లు రైస్ మిల్ల తరలిస్తూ ఉన్నాం, ట్రాక్ షీట్ ఇస్తా ఉన్నాం, అదేవిధంగా కటింగ్ లేకుండా చూస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి 5-10 నిమిషాల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతా ఉన్నారు. ఇంకా చాలా సమస్యలున్నాయి. పార్లమెంటు ఎన్నికలు అయిపోయాక పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకొని 1,50,000 తగ్గకుండా 1,50,000 నుంచి వెళ్ళి అది 2.5 నాకంటే ఎక్కువ మా ప్రేమ్ సాగర్ అన్న గెలక లెక్క ఆ మెజార్టీ తీసుకొచ్చి మళ్ళీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయోత్సవ సభ పెట్టి ఏం చేస్తూ మన ఎంపీ గెలిచినాక ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట తీసి మన ప్రాంతాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాను ముందుండే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు అమ్మలకు అందరికీ నమస్సుమాంజ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మిత్రులు స్థానిక శాసనసభ్యుడు ప్రభుత్వ విపైన అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మిత్రుడు విజయరమణారావు గారు, వేదిక మీద ఉన్న మిగతా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3.5 గంటల నుంచి సమయం ఆలస్యమైన కూడా వెయిట్ చేస్తున్న మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వచ్చే మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రత్యేకంగా మా మంత్రాల నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీ ఫంక్షన్స్ అందరికీ దాదాపు గడిచిన 4-5 గంటల నుంచి వేడేసుకుంటున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఇక్కడ జరిగేది ముఖ్యమంత్రి గారి సభ ముఖ్యమంత్రి గారి సభకు పోతే ఇది విజయోత్సవ సభ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నికలు అనేది నామమాత్రమే. 13 తారీఖు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి, పోలింగ్ జరుగుతుందో దాంట్లో గడ్డం వంశీకృష్ణ గారు గెలవడం 100% ఖాయం, అందులో ఏ రకమైన సందేహం లేదు. తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇంతకుముందు విజయ్ మాట్లాడుతూ చెప్పిండేదో మా ప్రాంతం అని చెప్పి, మీ ప్రాంతం తీసుకుని మా ప్రాంతం పెట్టుకోవాలి. మరి శ్రీధరరావు గారు మొత్తం 7 అసెంబ్లీలకు ఇన్ఛార్జ్ ఆయన.
మీ ప్రాంతం మా ప్రాంతం ఇక ఆయన చెప్తే నేను కూడా చెప్తా మరి మేము ఇవ్వకుండా మీకు నీళ్ళు రానే రావు, మమ్మల్ని దాటే రావాలి మీకు నీళ్లు. సరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఒక్కటి మాత్రం వాస్తవం, మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ ఏ రకమైన నీటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఏం కావాలన్నా కూడా మనం దాటే పోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మనం తీసుకున్నాక మనకు ఇచ్చినాక అక్కడ పంపిద్దాం, కానీ ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు కూడా మన తమ్ముళ్ళు అనలే, అందరం కలిసి చేసుకుందాం. కానీ మీరు మాది మేమంటే మేము సపరేట్ అయితే మేము కూడా చూసుకుంటాం మరిగా. ఇక తప్పకుండా ఇంతకుముందు విజయ్ చెప్పిండు ఎంత మెజార్టీతో గెలుస్తారని. ఖచ్చితంగా చెప్తాను, ఇది 2 లక్షలు దాటితే మెజార్టీ ఏం సందేహం అవసరం లేదు. 2 లక్షల మెజార్టీతో ఖచ్చితంగా వంశీకృష్ణ గెలుస్తాడు. ఇక మిగిలినవి చాలా పెద్దలు చాలా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏది చెప్పిందో ఎన్నికల సందర్భంగా చెప్పింది ఇప్పటి వరకు దాదాపుగా 6 హామీలకెళ్ళి 4 హామీలు పూర్తి చేసుకొని మిగతా 2 హామీలు కూడా ఎన్నికల కోడ్ వలన చేయలేకపోయింది తప్పితే వాళ్ళ లెక్క మోసం చేసి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తీసేసి అల్మార్లు పెట్టి మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు చేసే పార్టీ మాది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది మేము ప్రతిదీ ఓట్ల కోసం చేయం, ప్రజలు నమ్ముకున్న ప్రజల కోసం చేస్తాం తప్పితే ఓట్ల కోసం చేసే ప్రసక్తి లేదు. ఇవాళ అది ఆ రకంగా స్కీములు ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, లేకపోతే 500 రూపాయల ఆ గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ చెప్పినవి చేసుకుంటూ వస్తున్నాం. మిగిలిన ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే పెన్షన్ల విషయం కానీ ఇవన్నీ కూడా పైప్ లైన్లు ఉన్నాయి. ఎన్నికలు కూడా అయిపోయాక మొత్తం అప్లికేషన్లు వచ్చినాయి, అప్లికేషన్ సార్ట్అవుట్ చేసి కంపైల్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెవరు అర్హులు అనేది నిర్ణయం చేసుకొని గ్రామాలకు పోయి గ్రామ సభలు పెట్టి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నిక చేయడం జరుగుతున్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా వచ్చే 2-3 నెలలు అయిపోతుంది. ఈ ఎన్నికలు అనేటి పెద్దపల్లి ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్తాను, ఈరోజు రాష్ట్రంలో గెలిచే మొట్టమొదటి సీటు పెద్దపల్లి, అందులో ఏ రకమైన సందేహం లేదు. కాకపోతే యువకుడు వంశీకృష్ణ గారు చెప్తాను, గెలిచినాక మమ్మల్ని మర్చిపోకుండా అందరి ఓట్లెత్తని గెలుస్తాను బాబు, ప్రతి ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని మా కాన్స్టిట్యూన్సీ తిరిగినప్పుడు చాలా వాగ్దానాలు చేసిన వాగ్దానాలు గుర్తుపెట్టుకొని అవన్నీ చేయాలి. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ 10 సంవత్సరాల మీ పోరాటమే, 10 సంవత్సరాలు మీరు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళ లెక్క ఇవాళ చూసినా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినాక 100 రోజుల లోపల చిన్నప్పుడు ఉసుక గూళ్ళు కట్టినట్టు దనదన కూలిపోతాను, ఎక్కడో అక్కడ వారిపోతాను. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా జైల్లోకి పంపినా ఏం చేసినా కూడా 10 సంవత్సరాలు వాళ్ళకు పోరాడి ఎదురుగా పోరాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖచ్చితంగా మీ కృషి, మీ పట్టుదల, మీ కసితోటే ఇవాళ మేము అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడే పరిస్థితి వచ్చింది. మాకు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పార్టీ ఎప్పటికీ మరవదు, పార్టీ మిమ్మల్ని ఎప్పటికీ ఇచ్చిపెట్టదు. ఎవరైతే కింది స్థాయి కార్యకర్తలను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా చూసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలు ఇవాళ ఈ దేశంలో జరిగే పరిస్థితులు దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది, దాని నుంచి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ సిక్ కసాయి ఎవరైనా కూడా అందరినీ కలిపి అందరినీ హక్కున చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వీళ్ళందరినీ కలుపుకొని పోయే పార్టీ. ఇవాళ ఏదైతే పార్టీ ఉన్న మతాల పేరిట వస్తున్నారు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఓటాకి అడుగులేదు. ఎందుకంటే ఇక్కడ పక్క కాళేశ్వరం కనబడుతుంది, కాళేశ్వరం బాధితులం, మేము మంచిర్యాల చెన్నూరులో కాళేశ్వరం బాధితులం. ఇవాళ వర్షాకాలం అది మొన్న దిగిపోయింది కాబట్టి ఈ సంవత్సరం బతికిపోయినాం. లేకపోతే ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎంత మునుగుతుందో ఎక్కడ దాకా మునుగుతుందో చూసే పరిస్థితి తీసుకొచ్చే నీళ్ళు మంచిర్యాలకు. ఈ మీద చెన్నూరు కానీ లక్షపేట మంచిర్యాల మా ఏరియాలో పంటల నష్టం కూడా జరుగుతుంది. ఈ రకంగా చేసి 1,00,000 కోట్లు ఖతం చేసి ఇవాళ వచ్చి మళ్ళీ మమ్మల్ని పట్టుకొని ఆ ప్రాజెక్టు ఇట్లా పోయి ఒకటి కుంగితే ఏమైందట కుంగి అదేమన్నా రోడా కుంగేదందుకు రోడ్ కాదు అది, అది లక్షల క్యూసెక్కులున్న డ్యామ్. మనం బ్యారేజ్ కుంగితే మొత్తం పోతుంది, ఊళ్ళో కూలు కొట్టుకుపోతే కుంగితే ఏమైందట సిమెంట్ బస్తాలు పెడితే రిపేర్ అవుతాడ. నువ్వు ఉన్నప్పుడు మరి నిజేలే, నువ్వు అక్టోబర్లో అయింది కదా, అక్టోబర్లో అయితే చేసి ఇడిచిపెట్టి నిలిచిపెట్టి చేస్తే తెలుస్తుండే కదా, అప్పుడు ఓట్లు మొత్తం పోతాయని. అప్పుడు ఇక్కడ నువ్వు ఆ రిపేర్లు మొదలుపెట్టి ఆ కూలిపోతే అప్పుడు తెలుస్తుండే నీకు 39 కాదు 3 సీట్లు కూడా రాబోవు. ఇవాళ వచ్చి మీరు మాట్లాడే హక్కు లేదు, టీఆర్ఎస్లో కొట్లాడే హక్కు లేదు. వాళ్ళు ఎన్నికలలో ఏదైతే వాగ్దానం చేసినా ఒక్కటంటే ఒక్కటి చేయలేదు, డబ్బులు పెట్టిన మిల్లు చేయలేదు, రుణమాఫీ చేయలేదు. ఇక చాలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలనే అర్థమవుతుంది, వాళ్ళ భాషలు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు ఓడిపోయినరు, ఓటమిని అంగీకరించారు. ఇవాళ ఏ సర్వే చూసినా కూడా వాళ్ళ అకౌంట్ తెరిచే పరిస్థితి లేదు, వాళ్ళకి ఒక్క సీట్ వేయొచ్చని చెప్పే పరిస్థితి లేదు. ఇక మిగిలింది ఇంకోటి బీజేపీ, వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు. ఇప్పటికి రాముణ్ణి బజార్లో పెట్టి రోడ్డు మీద పెట్టి 3 సార్లు ఉట్లాడుకున్నారు, మళ్ళీ రాముని పట్టుకొని వస్తాను. రాముడు వీళ్ళందరికన్నా ముందు మనకు తెలుసు,
ఈ బీజేపీలో పుట్టకముందు ఆర్ఎస్ఎస్ 1925లో పుట్టింది. దానికన్నా ముందే మనం సీతారాముల కళ్యాణం చేసినాం, ఆంజనేయ స్వామిని తెలుసుకుని అన్నీ చేసినాం. ఇవాళ వాళ్ళు వచ్చి రాముని గురించి మనకు ఎప్పుడు అవసరం లేదు. ఇక చెప్తే వాళ్ళు ఏమంటారంటే మోడీ గురించి. మోడీ ఏం చేయలే. మోడీ చేసింది ఒక్కటే. ఏదైతే 2014 ఎన్నికల ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. అది ఇవ్వపోతే కానీ కరోనా పేరు చెప్పి 7 కోట్ల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు తీసేసి రోడ్డు మీద పడేసిండు. ఈ సామెత ఎట్లుందంటే మన తెలంగాణలో ఏదో కొండ నాలుక మంది అయితే ఉన్న నాలుక పోయినట్టు ఆ ఉద్యోగ అభ్యర్థి రాలే కానీ ఈ నాలుక కూడా పోయి మొత్తం ఉన్న ఉద్యోగాలు తీసేసిండు. ఇవాళ ప్రత్యేకంగా యువకులు చెప్తాను, యువకులు చెప్పేది ఒక్కటే, మీరు మీ అమ్మ నాన్న డబ్బులున్నా లేకున్నా ఒక పూట తిని ఒక పూట ఉపాసన మీరు చదివించారు. వాళ్ళు మీ మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. మీరేదో కష్టపడి చదువుకున్నారు, ఆ తర్వాత ఏదో చేస్తే మీరందరూ రేపు వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారని. ఇవాళ మీరు వీళ్ళ చెక్కలబడి రాముడు అని చెప్పి రాముడు వాళ్ళందరూ కాదు మనందరికీ ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు. ఇవాళ మీకు మోడీ మరి 10 ఏళ్ళ నుంచి ఏమైనా ఇల్లు ఇచ్చిండా, లేకపోతే ఇంకేమైనా వాటికి రైతులకు ఏమైనా ఇచ్చిండా, లేకపోతే మహిళలకు ఏమైనా ఇచ్చిండా, ఇంకెవరికి ఇచ్చి చెప్పండి. వాళ్ళు బీజేపీ పార్టీ అనేది పూర్తి క్యాపిటలిస్టుల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ. ఆ పార్టీ అది కూడా దాని రంగు ఇప్పుడు మారిపోయింది. ఇదివరకు ఏంటంటే బీజేపీ వ్యాపారస్తుల పార్టీ, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఓన్లీ గుజరాత్ వ్యాపారస్తుల పార్టీ మాత్రమే. మొత్తం దేశ సంపద తీసుకుపోయి గుజరాత్లో పెట్టి గుజరాత్ వాళ్ళతోటి 10 మందితోటి ఈ దేశాన్ని నడపాలని చూస్తున్న మోడీగాడు. మరిచిపోయి కూడా మీరు ఓట్లు వేస్తే మాత్రం బీజేపీకి వేసినా కాంగ్రెస్ మన టీఆర్ఎస్కి వేసినా కూడా ఇద్దరికి వేసినా కూడా ఎండిపోయిన చెట్టుకి వేసినట్టు ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఏమవుతుంది? ఎండిపోయిన చెట్టుకు నీళ్ళు పోతే ఆకులు రావు. ఆ బీజేపీకి పరిస్థితి అదే, టీఆర్ఎస్ పరిస్థితి అదే. గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు, వారి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నది. వారి తాతగారు పెద్దలు వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా, అదేవిధంగా కేంద్ర మంత్రి కూడా పనిచేసిండ్రు, చాలా సేవలు చేసిండ్రు. వారి తండ్రి గారు కూడా ఇదివరకు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, ఇప్పుడు చెన్నూరు శాసనసభ్యులు ఉన్నారు. చదువుకున్న యువకుడు. యువకులకు అవకాశం ఇస్తే యువకుల ద్వారా కొంచెం అభివృద్ధి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ్యులను కట్టుబడి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలోని అత్యధిక మేరతోటి పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా వంశీకృష్ణ గెలిపించుకుంటాం. తప్పకుండా మీ అందరికి ఒక్కసారి చెప్తానా, ఒక్కసారి ఒప్పుకుంటే అందరు నిలబడి 2 చేతులు లేవట్టారు. ఒక్కసారి అందరు లేవండి. అందరు చేతి గుర్తుకే ఆకలి అయితే ఏంది ఇక్కడ గట్టిగా మాట్లాడితే మంచిగా దానికి వినబడాలి. చేతి గుర్తుకే. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొద్ది క్షణాల్లోనే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దయచేసి ఎవరైతే వెళ్తున్నారో ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మన ధర్మపురి ముద్దు బిడ్డ మీ అందరు కూడా దండం పెట్టి చెప్పడం జరిగింది. ఇంత కాలాతీతమైనా కానీ ఇంత దాదాపు 2 గంటలకు వచ్చి 6 గంటల వరకు వేచి ఉన్న ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, గ్రామ శాఖ అధ్యక్షులకి, మండల అధ్యక్షులకి అందరికీ పేరు పేరున అన్నగారి తరపున, ధర్మపురి శాసనసభ్యుల తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, చెల్లె ఒక పాట, చెల్లె తొందరగా పాట స్టార్ట్ చేయాలి. కొద్ది క్షణాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వేంచేస్తున్నారు. దయచేసి అందరూ కూడా వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. అన్నగారు కూడా వాస్తవంగా మన ప్రియతమ నాయకులు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కోరడం జరిగింది. వేదిక మీద చాలా మంది ఉన్నారని దయచేసి స్వచ్ఛందంగా కొంతమంది వెళ్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. ప్లీజ్ దయచేసి సహకరించాలి. హలో హలో అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే గెలిపిద్దాం.
వంశన్నను గెలిపిద్దాం 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 చేతి గుర్తుకే పుడితొక్కటి సద్దె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సద్దె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న పుడితే ఒక్కటి సత్తె రెండు అంతేనా కాదా అర్రా పుడితే ఒకటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా మరికొద్ది క్షణాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. జై కాంగ్రెస్. గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న నడువు నడువు నడబరన్న గజ్జెలో రాజన్న నడువు నడువు నడబరన్న గజ్జెలో రాజన్న నడువు గట్టి నడబరన్న గజ్జెలో రాజన్న కదులు 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 అక్క గజ్జెలో రాజన్న కదందొక్కి కదులు అక్క గజ్జెలో రాజన్న కదందొక్కి కదులు అక్క గజ్జెలో రాజన్న ఏం చేయాలి మన రేవంత్ అన్న ఏ జెండా పట్టుకొని వచ్చిండు మూడు రంగుల జెండా బట్టి రాజిగవరె రాజిగా రేవంత్ అన్న కదిలి నాటు రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా. జై కాంగ్రెస్. ఆహా! ఓయ్! ఓయ్! గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జెలో రాజన్న పల్లెలన్నీ ఏకమయ్యి గజ్జెలో రాజన్న కాంగ్రెస్ జెండలెత్తే గజ్జెలో రాజన్న పల్లెలన్నీ ఏకమయ్యి గజ్జెలో రాజన్న కాంగ్రెస్ జెండలెత్తే గజ్జెలో రాజన్న చిన్న నుండి పెద్ద వరకు గజ్జెలో రాజన్న జై 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 కాంగ్రెస్ గజ్జెలో రాజన్న చిన్న నుండి పెద్ద వరకు గజ్జెలో రాజన్న జై జై కాంగ్రెస్ గజ్జెలో రాజన్న మనం అందరం ఏం చేసినాం మేలుకొని కాంగ్రెస్ జెండా వాతినాం కదా తెలంగాణ గడ్డ మీద ఆ అరే పల్లెలన్నీ మేలుకొని రాజిగవరె రాజిగా కాంగ్రెస్ జెండా వాతినలం రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా. పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఆహా! ఎత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరె రాజిగా పుడితొక్కటి సత్తె రెండు రాజిగవరె రాజిగా ఎత్తుర కాంగ్రెస్ జెండ రాజిగవరె రాజిగా. ఎత్తర కాంగ్రెస్ జెండా రాజిగవరె రాజిగా ఎత్తర కాంగ్రెస్ జెండ 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 రాజిగవరె రాజిగా. రాజిగా వేసుకుందామా ఇంకో పాట పాడుకుందామా ఏ పాట పాడుకుందాం ఆ? మూడు రంగుల జెండనే కావన్నా పాడుకుందాం జై కాంగ్రెస్. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా విరాబూసేనాట యనుమల రేవంత్ అన్న నడిచిన బాట వికాసించేనాట తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా మన కాంగ్రెస్ జెండా
జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల జమగూడి అరరే జమగూడి అరెరెరెరె జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ హలో మీరు బతుకమ్మ ఆడతలేరా సంవత్సరం కింద బతుకమ్మ ఆడతారా అన్నా మీరు అసైతులా ఆడరా అసైతులా ఆహా జై జై కాంగ్రెస్ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల అన్నలు కదిలే ఉయ్యాలో పిడికిలెత్తి ఉయ్యాలో అన్నలు గదిలే ఉయ్యాలో బిగిల్లెత్తి ఉయ్యాల అక్కలు కదిలే ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో అక్కలు గదిలే ఉయ్యాలో బిగిల్లెత్తి ఉయ్యాల ఎట్లు కదిలే ఉయ్యాలో ఎగిరి దునికే ఉయ్యాలో ఎత్తు గదిలే ఉయ్యాలో ఎగిరి దూకే ఉయ్యాల జమగూడి జై జై జమగూడి అరెరెరెరె. జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం చప్పట్లు మీ చప్పట్లే మా కళాకారులందరికీ సన్మాన దుప్పట్లు దయచేసి అందరూ కూడా నా కూర్చోవాలి పాట అయిపోయేంత వరకు మీరు ఎగురుతూనే ఉండాలని మాడుతూనే ఉండాలి చెప్పమన్నా అదొద్దు. కొద్ది క్షణాల్లోనే ఓకే, రాబోతున్నారు మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఓకే. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల కోతరాజులు ఉయ్యాలో కొత్తి వరిసె ఉయ్యాలో కోతరాజులు యాలో భక్త వలిసె ఉయ్యాల తోలు దెబ్బలు ఉయ్యాలో డప్పు దరువులు ఉయ్యాలో తోలు డెబ్బలు యాలో డప్పు దరువులు యాల శివ సత్తులు ఉయ్యాలో సికలు ఇపిరి ఉయ్యాలో శివ సత్తులు ఉయ్యాలో సిగలు దూకే ఉయ్యాల శివ సత్తులు ఉయ్యాలో సికలు ఇపిరి ఉయ్యాలో శివ సత్తులు ఉయ్యాలో సిగలు విప్పే ఉయ్యాల జమగూడి ఆహా. జమగూడి హై, హై. జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జమగూడి జాతరెల్లి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ ఉద్యమాల దూసుకెళ్ళి పోదాం కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆహా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెన్నిది అన్న అంటే ఉన్నానంటూ ముందుకు వచ్చినటువంటి ఆ. ఆహా జై ఆ. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాల కొప్పు కదిలే ఉయ్యాలో గుణపాలెత్తి ఉయ్యాలో అమ్మ ఒక్క నిమిషం ముఖ్యమంత్రి గారు కొద్ది క్షణాల్లోనే గుణపాలెత్తి ఉయ్యాలో కొద్ది క్షణాల్లోనే వేదికపైకి రాబోతున్నారు అన్న అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు పరిశ్రమల శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా వారితోటి రావడం జరుగుతున్నది. దాదాపు ఒక 2-3 నిమిషాల్లో వారు సభ వేదికకు రాబోతున్నారు. వారు రాగానే అందరూ కూడా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దాదాపు 2-3 నిమిషాల్లో రాబోతున్నారు.
మన రాంగుండం శాసనసభ్యులు, అదేవిధంగా మన పార్లమెంట్ పెద్దపల్లి అభ్యర్థి వంశీ గారు మీ అందరినీ కలవడానికి వేదిక ముందుకు రాబోతున్నారు. బ్రదర్ 3 రంగుల జెండా సాంగ్ వేయాలి బ్రదర్. దాదాపు ఒక గంట క్రితము ఎలక్ట్రీషియన్ జగిత్యాల్ సతీష్ గారికి చెప్పిన వెంటనే వాస్తవంగా ఈ లైట్లు అరేంజ్ చేసినందుకు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. మన దక్షిణ భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఈరోజు చాలా పేపర్లో చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారిని. ఈరోజు మరీ ప్రత్యేకంగా మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియకి ఈరోజు రాయబరేలీ వెళ్ళడం కారణంగానే ఈరోజు కొంత ఆలస్యమైందని తెలియజేస్తూ బ్రదర్ వేస్తారు ఒక 2 నిమిషాల్లో రాబోతున్నారు. మన ప్రియతమ నాయకులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా వారిని సాధారణంగా ఆహ్వానించడానికి హెలిప్యాడ్ దగ్గర ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న
నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడున్నా గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు 2 గంటలకెళ్ళి మండు టెండర్లు లెక్క చేయకుండా ధర్మపురి నిజవర్గం అశించ ప్రజానికం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు పేద వర్గానికి కొండంత అండా ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం వినేందుకు పెద్దలు శ్రీనివాసరావు గారు ఒక మెమోటో. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారు ముందు ఒక 2 నిమిషాలు వారు డాక్టర్ వివేక్ గారిని మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. మండల కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షులు సభకు నమస్కారం. ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మన తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఈ ప్రాంత ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, అలాగే శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, విజయ రమణారావు గారు, వినోద్ గారు, మన ధర్మపురి ముద్దుబిడ్డ మీ అందరు కూడా ఏదైతే ఇంత ఘన విజయం చేసిన మన లక్ష్మణ్ గారు, ఇంకా స్టేజ్ మన పెద్దలు యూత్లో జోష్ నింపే మన రాజ్ ఠాకూర్ గారు, ఇంకా స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారంలో. ముఖ్యమంత్రి గారు వచ్చారు, నేను 3 అంశాలే మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల ఆశ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి నేను మాట్లాడుతున్నాను. సార్, మీరు మొన్న మీతో కలిసినప్పుడు మీరు ఎస్సీ ఉపకులాలకు ఒక కార్పొరేషన్ నిర్మిస్తానని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నేత కాని సమాజం వాళ్ళందరూ కూడా మీరు ఒక నేత కాని కార్పొరేషన్ పెట్టి ఒక నేత కాని చైర్మన్షిప్ ఇస్తానని చెప్పి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఆశిస్తున్నారు. దాంతోపాటు సింగరేణి సంస్థ, సింగరేణి కార్మికులందరూ కూడా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా ఏదైతే కోల్ ఇండియాలో వేతనాల మీద ఇన్కమ్ పర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో అది మన సింగరేణి సంస్థలో సింగరేణి సంస్థ దీన్ని అబ్జర్వ్ చేసి ఈ మన సింగరేణి కార్మికులకు లాభం పొందాలని చెప్పి సింగరేణి కార్మికులందరూ కూడా ఆశిస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ మనం కూడా దీంట్లో మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు అన్నారు, అరే రామగుండంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మించాలి, మనకు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటేనే బాగుంటుందని చెప్పి వారు కోరడం జరిగింది. మీరు ఈ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్ దీన్ని కూడా తెరవాలని చెప్పి మీరు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పత్తిపాక రిజర్వాయర్ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. చాలాసార్లు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలాసార్లు మాట ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలకు, మీకు పత్తిపాక రిజర్వాయర్ ఇస్తానని. కానీ అప్పుడు కేసీఆర్కి సోయి లేక కేవలము ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు కావాలని చెప్పి ఆ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం జరిగింది. మేము ఆల్రెడీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు పత్తిపాక ప్రాజెక్టు
కాంగ్రెస్ పార్టీ తరఫున అనౌన్స్ చేయాలని చెప్పి మీకు కోరుతున్నాము. ఎక్కువ సమయం తీసుకోకుండా ఏదైతే ఈ 4 అంశాలపైన మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఎవరైతే వచ్చారో ధర్మపురి కాన్స్టిట్యున్సీలో అందరూ 2 గంటల నుంచి మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు వాళ్ళందరికీ కూడా ఈరోజు వారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి కోరుతూ లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇప్పుడు మిత్రులు మన యువ నాయకుడు మన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న ప్రియతమ తెలంగాణ టైగర్ మన తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి పెద్దగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలకాల. మంత్రులు శ్రీధర్ బాబు గారు, వేదికపై మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా. రేవంత్ అన్న ఎంత ప్యాషనేట్ లీడర్ అంటే, నన్ను ఒక సిఐ కాన్ఫరెన్స్లో కలిసినప్పుడు ఆయన నన్ను ఆడ చూసి నేను గత 10 సంవత్సరాలు చేస్తున్న పని గమనించి, నువ్వు ప్రజాసేవలు ఉంటే మంచిగుంటుంది, నీకు ప్రజల కోసము ఉద్యోగాలు ఉపాధి కల్పించే క్వాలిటీ ఉన్నది నీకు అని చెప్పి నన్ను గుర్తించి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ సభాముఖంగా రేవంత్ అన్న ముందు కూడా మాటిస్తున్నాను, నేను పెద్దపల్లి ప్రాంతానికి ప్రజా సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పి సీఎం సార్ ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తెచ్చేటట్టు రేవంత్ అన్న ఆదేశాలతో నేను పనిచేస్తా అని చెప్తూ ఈ 2 అంశాలు చెప్పి ముగిస్తాను. జై రేవంత్ అన్న. అందరి చేతులెత్తాలి ఒకసారి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో ముందుండి 2 కళ్ళలాగా శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్, మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు, మాకెప్పుడు కష్టం వచ్చిన ధైర్యం చెప్పే మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, పెద్దలు నా చిన్ననాటి మిత్రులు, కోపం వస్తే లచ్చన్న భయపడక నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చే నా పెద్దపల్లి మా విజయన్న అంటే ప్రేమ పిలుస్తాం, మా విజయరమణరావు పెద్దపల్లి శాసనసభ్యులు, నా చిన్ననాటి మిత్రుడు రామగుండంలో కలిసి చదువుకున్నటువంటి నా మిత్రుడు రాజ్ ఠాకూర్, సినిమా హీరో, మా రాజ్ ఠాకూర్ రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, వేదిక పైనటువంటి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు 15 సంవత్సరాలకెళ్ళి ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ఎంబడున్నటువంటి నా వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ధర్మపురి లక్ష్మణ స్వామి క్షేత్రం లోపల ఆ లక్ష్మణ స్వామి సాక్షిగా ఈరోజు 2 గంటలకు మండు టెండలో ఇంత పెద్ద వేడున్నా ఎంత పెద్ద ఎండున్నా వేలాది మంది ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున మా గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధికార పరంగా శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రము ధర్మపురి నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంలో పట మా గౌరవ మా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పట
మా యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు కోసం ఈరోజు వచ్చినాయి. ఇంత ఆలస్యమైన పెద్ద ఎత్తునటువంటి మా ప్రజలందరూ కూడా నేను చేతులు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే 2 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు నేను పెట్టదలుచుకున్నా. అన్నా, నేను గత 2014 నుంచి అంటే 2009లో 1365 ఓట్లతో ఓడిపోయినా. 2014లో తెలంగాణ ఉన్నటువంటి అంశాల పట్ల డబల్ బెడ్రూమ్ ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తుంటే మళ్ళీ ఓడిపోయినా. మూడోసారి 2018లో గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ పెద్దలందరూ తెలుసు. గెలిచిన తర్వాత నన్ను ఓడగొట్టి నా కడుపు కొట్టి ఆ కొప్పలిషన్ మంత్రి చేసిండు కేసీఆర్ అన్న. 2014 నుంచి 2023 వరకు ఇక్కడ విప్పుగా మంత్రిగా ఉన్నటువంటి కొప్పలిశ్వర్ కానీ, కేసీఆర్ కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రం ఒడ్డు మీద ఉండి యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు. ఏమన్నాడు అంటే అన్నా, ఒకటే మాట అన్నాడు, తెలంగాణ 2014 ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ప్రచారంలో వచ్చి ఈ ధర్మపురి క్షేత్రానికి అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. మా గోదావరి తలాపుకుంటుంది. మా గోదావరి నది ద్వారా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలకు పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెల్గటి వరకు అదేవిధంగా పెద్దపల్లికి కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసిందన్న. అయినా కూడా మా గోదావరి నదిపై లిఫ్టులుంటే ఆ లిఫ్టులు కూడా కరెంటు మీద ఆధారపడతాయి. ఇక్కడ గోదావరి తలాపుకుంటాయి. మా నీళ్లు మొత్తం సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేల్కి పోతాయి. దొరగారి ప్రాంతానికి నీళ్లు పోతాయి. మా ప్రాంతంలో నీళ్లు పోతాం తీసుకోబోతుంటే అప్పుడున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ ఒక్క మాట కూడా మాట్లాడలే. 2017లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్నప్పుడు ఒక ప్రకటన ఇచ్చిండు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు వచ్చి పత్తిపాక దగ్గర ఒక దొరింట్లో వండుకున్నాడు. ఏమని చెప్పిండంటే, ఇక్కడ పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, సుమారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మారం వెలుగటూరు నీళ్ళు ఇస్తా, పెద్దపల్లి దాకా నీళ్ళు ఇస్తా, ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఇక్కడ 500 ఎకరాల భూమి ఉంది అని చెప్పి రాడర్ సర్వే చేపించాడు. చేపిస్తే మేమందరం నమ్మినాం. ఏదైతే మేడా రిజర్వాయర్ లోపల 100 ఎకరాల భూములు చెక్కాము, తాళ్ళకొత్తపేట ఉండేడా ఉన్నటువంటి భూములన్నీ కూడా మేము ఇచ్చి మా రైతాంగం అంతా మాకు రిజర్వాయర్ వస్తుందని ఆశపడ్డ తర్వాత కూడా మాకు మోసం చేసి మళ్ళా 2వ టీఎంసీ పేరు మీద 20,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం లింక్ 2 అని చెప్పి వెల్గటూరు దగ్గర 20,000 కోట్ల రూపాయలతోని మళ్ళా లిఫ్ట్ తీసుకొని పోతుంటే, డీకోట దగ్గర 1000 ఎకరాల భూమి మా ప్రాంతాన్ని తీసుకుపోతుంటే మాకు ఒక నీళ్లు చుక్కలు ఇయ్యాలి. మేపై ధర్నాలు చేస్తే, మేపై రస్తాగులు చేస్తే, ఇదే జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు తీసుకొని పోతే మా మీద 16 కేసులు పెట్టిళ్ళు. రైతుల పక్షాన పోరాటం చేస్తే అయినా కూడా మేము ఎక్కడ భయపడలే అన్న. పెద్దలు దేవుడు లక్ష్మణ స్వామి దయ ఉన్నది, ధర్మపురి ప్రజల దయ ఉన్నది. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి మా గడ్డ మీద అడుగుపెట్టిళ్ళు. నేను 3 సమస్యలు మీ ముందుకు పెడుతున్నా. దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా మా పత్తిపాక రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాన్ని నిలిచే ఒక ప్రాజెక్టు, 2వ జంగనాల ప్రాజెక్టు సంబంధించినటువంటి మాకు ఏదైతుందో ఆ ప్రాజెక్టు ఆధునీకరణ, 3వది గోదావరి నదిపై ఆధారపడ్డ లిఫ్టులన్నీ కూడా ఏదైతే ప్రభుత్వమే టేకప్ చేసి ఆ ప్రాంతాన్ని నిలిచే విధంగా ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మా ప్రాంతం ఎంత బాధాకరమైన విషయం అంటే 10 సంవత్సరాల నుండి మాకు రెవెన్యూ డివిజన్ కూడా లేదన్నా, బస్ డిపో లేదు. రాత్రి 9 గంటల తర్వాత మనం బస్సులు లేని దుస్థితి ఈ ధర్మపురి నిజవర్గాన్ని ఉన్నది. 15 సంవత్సరాలు ఈ ప్రజల మధ్యలో ఉన్న, గెలిచినా ఓడినా ప్రజలు నమ్ముకున్నా, ఆ దేవుని లక్ష్మణ సంస్థ నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్న దయించి పెద్ద మనసుతోని ఇవన్నీ కూడా సవినయంగా మీరు మా ప్రాంత ప్రధానికారికి హామీ ఇచ్చే విధంగా ప్రకటన చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కసారి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మన పెద్దలు, మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు కాబట్టి చేతులెత్తి అందరూ కరతాళ ధ్వనులతో పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని మనవి చేసుకుంటున్నా. ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం నుంచి పలుమూలల నుంచి వచ్చేసిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు,
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయిన మరి యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, పారిశ్రామికవేత్తగా తనదైన శైలిలో మరి వివేక్ గారి తనయుడిగా, కాకా వెంకటస్వామి గారి మనుమడిగా ఈరోజు మన గడ్డం వంశీ గారి గురించి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు వినోద్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారికి, మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, పెద్దపల్లి గౌరవ శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, సోదరులు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు వేదికపై అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ స్థాయిలో ప్రజాప్రాతినిధ్యం వహిస్తా ఉన్న సోదరులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆలస్యమైంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంలో మరి ఉత్తరప్రదేశ్కి పోయి దాంట్లో పాల్గొని వచ్చే సమయానికి మరి తప్పకుండా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను తప్పకుండా కలుసుకోవాలి. హెలికాప్టర్కు ఇబ్బంది అయినా కానీ ఆఖరికి రోడ్డు నుంచి అయినా పోయి ధర్మపురి నియోజకవర్గ ప్రజలను కలవాలి, వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇక్కడికి ఈరోజు మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. మన పార్లమెంట్ అభ్యర్థి అయిన వంశీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేసిండు. ఒక యువకుడిని ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడాలని వారి ఆలోచన చేసిండు. స్వతహాగా సేవ చేయాలి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని, యువతరానికి ఒక స్ఫూర్తిగా రాబోయే కాలంలో నేను ఉన్నానని ధైర్యం చెప్పడానికి ఒక వ్యక్తిత్వాన్ని ముందుకు నిలబెట్టాలని వంశీ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులను ప్రోత్సాహం చేస్తూ యువతరానికి పెద్దపీట వేయాలని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలం పాటు ఒక ప్రక్కన బీజేపీ, ఇంకో ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ యువకులకు మోసం చేసి కనీసం వారికి రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా ఒక్క మారు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి ఉంటే, అటువైపున్న బీజేపీ పార్టీ వారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశవ్యాప్తంగా ఉన్న యువతకు మోసం చేస్తే, ఆ యువతకు నేను ఉన్నాను అని నిలబడడానికి ముందొచ్చిన వంశీని మనం ఆశీర్వదించడం కావాలని కోరడానికి మేమందరం కూడా రావటం జరిగింది. మిత్రులారా, ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రాబోయే కాలంలో మేము వారు అందరం కూడా కలుసుకొని ఈ నియోజకవర్గంలో బెల్లంపల్లి నుంచి మొదలుపెట్టుకొని చెన్నూరు కానీ, అదేవిధంగా మంచిర్యాల కానీ, రామగుండం కానీ, పెద్దపల్లి కానీ, ధర్మపురి కానీ, మంతని కానీ నియోజకవర్గాలకు సంబంధించిన
సాగునీరు, త్రాగునీరు, రహదారులు. ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం. ఈ పారిశ్రామిక ప్రాంతంలో మరో విద్యుత్తు ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సోదరులు రాజ్ ఠాకూర్ గారే కానీ, అదేవిధంగా ఇప్పుడే మీ గౌరవ శాసనసభ్యులు మీ అందరి ప్రియతమ నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తే ఈ చిట్ట చివరి ఉన్న రైతు సోదరులకు నీరు అందుతుందని వచ్చిన కారులో కూర్చుంటే ఇప్పటి వరకు 4 సార్లు చెప్పింది. ఈరోజు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన రైతుల మీద మాటల వరకే కాదు, చేతల్లో చూపెట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన అందరూ ఈరోజు ఈ ధర్మపురి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ ప్రాంతంలో మరి ఆ భగవంతుడు దయతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదో పుణ్యక్షేత్రం, ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ఏ విధంగానైతే అన్ని పుణ్యక్షేత్రాలు రాబోయే కాలంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మన ప్రభుత్వం ఈ పుణ్యక్షేత్రాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం, ఏదో ఒక దేవాలయాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన లేకుండా అన్ని పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్న ధర్మపురి నియోజకవర్గాన్ని నుంచి ఉన్న మా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మొదలుపెట్టుకుంటే రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ కానీ, కొండగట్టు కానీ, మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అనేక దేవాలయాలను అభివృద్ధి చేయాలనే కాంక్ష ముఖ్యమంత్రిలో ఉంది. మనం ఈరోజు ఇక్కడ కానీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు వారు అడిగిన సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు అడిగిన పత్తిపాక రిజర్వాయర్ కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన పాఠశాలలు, కళాశాలల విషయంలో ప్రత్యేక చొరవ చూపెట్టడం నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన వరకు ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాను. ఏ విధంగా ముందుకెళ్దాం? ఈరోజు మీరు లక్ష్మణ్ కుమార్ గారిని పెద్ద ఎత్తున గెలిపించారు. అదేవిధంగా మరి గడ్డం వంశీ గారిని కూడా ఇంకో 10,000 లక్ష్మణ్ కుమార్ గారు కంటే ఎక్కువ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తే మీ నాయకుడిని లక్ష్మణ్ కుమార్ గారిని మీరు ఇంకా ఎక్కువ బలపరిచినట్టయి వారిపైన ఎక్కువ బాధ్యత పెట్టే కార్యాచరణ చేయాలని మా సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరొక ప్రత్యేకమైన విషయం, ప్రతిరోజు టిఆర్ఎస్ పార్టీ వారు పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు, మీటింగులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి ఏ అంశం లేదు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడటానికి. కరెంటు కోతలు ఉన్నాయని ఒకటే అబద్ధపు మాట, సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. గత సంవత్సరం డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ నుంచి 23 ఏప్రిల్ వరకు ఎంతవరకు వారు విద్యుత్ సరఫరా చేశారో దానికంటే అధికంగా డిసెంబర్ 23 నుంచి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏప్రిల్ మాసం వరకు ఇంకో 2,000 అదనంగా మరి మిలియన్ యూనిట్లను మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా ఇటు రైతులకు కానీ గృహ వినియోగదారులకు కానీ ఇచ్చే కార్యక్రమం చేసింది. ఎక్కడైనా మరి పీక్ డిమాండ్ ఉన్న సందర్భంలో సాంకేతిక ఇబ్బందులతోని ట్రిప్ అయితే దాన్ని రాజకీయం చేసి ఓట్లాడికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాము కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. మా దగ్గర లెక్కలున్నాయి, ఎంత విద్యుత్ సరఫరా చేసినాం, మీరు మీ పాలనలో చేసిన సరఫరా కంటే ఎక్కువగా సరఫరా చేసినాం. మీ పాలనలో ఎన్నిసార్లు ట్రిప్ అయిందో దాంట్లో పావుల వంతు కూడా ట్రిప్ కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన ఇంకా ఉంటారు కదా ఆ కార్యాలయాల్లో పనిచేసేటోళ్ళు, అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారు సస్పెండ్ కావాలి. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగితే
ఇబ్బంది చేసిన ఏ అధికారిని కూడా ఉపేక్షించేది లేదని సస్పెండ్ చేస్తే దాని రాజకీయం చేసే ప్రయత్నం చేశాను. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, ప్రతి హామీని, ప్రతి గ్యారంటీని అమలు చేసే కార్యక్రమం చేసి తీర్తాం. ఆర్థికంగా ఇష్టారాజ్యంగా ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన టీఆర్ఎస్ పార్టీ ఆనాడు వారి ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుడు పనులను ఈరోజు ప్రభుత్వంలో మనకు వచ్చాం కనుక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా 4 గ్యారెంటీలను ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం, అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టగానే పాప ఎందుకు నడుస్తలేదని అడిగే మూర్ఖులు కొంతమంది ఉన్నారు. ఆ మూర్ఖుల్లో ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ వారు మనం ఇచ్చిన హామీలు ఎందుకు ఈ 3 నెలల కాలయంలో మరి అమలు చేస్తలేదని అడుగుతా ఉన్న వైనంలో ప్రజలారా మీరందరూ నిర్భయంగా ఉండండి, నిశ్చింతంగా ఉండండి. ఈరోజు రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఈరోజు ఇంకా ఇళ్ల నిర్మాణమే కానీ 6 గ్యారెంటీలు మా బాధ్యత, చేసి తీరుతాం, ముందుకు పోతాం. ప్రజల సంక్షేమాన్ని కోరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా 5 సంవత్సరాలు మొదటి దఫగా మేమిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ నాయకుడు, మీ అభిమాన నాయకుడు లక్ష్మణ్ కుమార్ నిరంతరంగా మరి అధికారంలో ఉన్నా లేకున్నా ఒక్కసారి గెలిచి ఓడిండు. కసితో మీరందరూ నిలబడి మేము గెలిచి చూపెడతాం మీ నాయకుడిని నిలబెట్టిన వైనంలో ఈరోజు మన ముందడ ఉన్న ఒక యువ నాయకుడు గడ్డం వంశీ బాధ్యతతో నేను వచ్చి ప్రజాసేవ చేయాలని ముందుకొచ్చిన వ్యక్తిని మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతూ మరి మీ ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో వారిని గెలిపించి ధర్మపురి నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీ ఈ 7 నియోజకవర్గాల్లో అన్నిటికంటే ఎక్కువ ధర్మపురి నియోజకవర్గంలో మీరు సాధించి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి రాబోయే కాలంలో వంశీ గారు ఈ ప్రాంతానికి అనేక కార్యక్రమాలు చేసే ఒక బాధ్యతను ఇవ్వండి అని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మిత్రులారా, నేను మాట్లాడబోయే ముందు ఒక 2-3 అంశాలు ప్రస్తావించదలుచుకున్నా. మా మిత్రులు, మా సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా ప్రేమ్ సాగర్ రావు గారు, మా అడ్లూరి లక్ష్మణ్ గారు, మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, వివేక్ గారు, విజయ్ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు నాకొక 3-4 అంశాలు మీ ఉపన్యాసంలో చెప్పాలి, మంజూరు చెయ్యాలి అని వారు అడగడం జరిగింది. నేను ఎందుకు ముందే ఈ అంశాలను మీ ముందు పెడుతున్నా అంటే వాళ్ళు నన్ను
కొన్ని మంజూరీలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటన చెయ్యాలి అని. వాటిని నేను మంజూరు చేయాలంటే వారు కూడా కొంత కష్టపడాలనే ఉద్దేశంతో వాటిని ప్రస్తావించదలుచుకున్న. ఒకటి, పెద్దలు శ్రీధర్ బాబు గారు, అట్లూరు లక్ష్మణ్ గారు పత్తిపాక రిజర్వాయర్ గురించి మాట్లాడినరు. తప్పకుండా పత్తిపాక రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీరవడం జరుగుతుంది. పాలకుర్తి లిఫ్ట్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మూడవది, రామగుండంలో పవర్ స్టేషన్ని 800 మెగావాట్లది నిర్మించాలి అని మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఈ విషయం కూడా చెప్పిండ్రు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా నేతకాని సోదరులు చాలామంది ఉన్నారు. నేతకాని సోదరులకు ఒక కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది. మరి నేను అడుగుతున్న మా నాయకులను, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని, మీరు అడిగిన అన్నీ నేను మంజూరు చేస్తా. కానీ 7 నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో 30,000కు తగ్గకుండా 2 లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి. తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి 100% మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా, మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మంజూరేనా? ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మీరు అడిగిన అన్ని మంజూరు చేస్తాం. నాకు 2 లక్షల పైన మెజారిటీ ఇవ్వాలి ఎంపీకి. మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు, గడ్డం వంశీని 2 లక్షల పైన మెజారిటీతో గెలిపిస్తా అని వారి మాట ఇచ్చిండ్రు. వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్దరికం తీసుకొని పెద్ద మనసు చేసుకొని వంశీని 2 లక్షల పైన మెజారిటీతో గెలిపిస్తా అన్నాడు. మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం. మిత్రులారా, మీకు అందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల మీ దగ్గరికి రావాల్సి ఉండే, కానీ రాత్రి 12-1 గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు, మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు, రాజీవ్ గాంధీ గారి కుమారుడు, ఇందిరాగాంధీ గారి మనవడు, మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి 4వ తరంగా ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు. మీరు ఆ నామినేషన్కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఉదయాన హుటాహుటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటే ఆ విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయ్బరేలీ వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు, ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే, వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు, చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే. మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది, నాకు అవమానం అవుతుంది, మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకుం జారీ చేసిండ్రు.
ఇక మరి మీ పెద్దపల్లి ధర్మపురోలు హుకుం జారీ చేస్తే వినాల్సిందే కదా. అందుకే సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన వెంబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోనియమ్మతోని బయలుదేరి ఉటావుటున రాయబరేలి నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైనా ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతానికి, ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంటుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో. ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పెట్టుబడుల రంగంలో, పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం, వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు. ఆ 5 ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడిగా నిలబడ్డది పివి నరసింహారావు గారు. వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు, ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. దాన్ని కాపాడింది కాకా వెంకటస్వామి గారు. వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా, కార్మిక నాయకుడుగా, కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్నె తెచ్చిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే. వీరే కాదు, స్పీకర్గా, ఆదర్శవంతుడుగా, రాజకీయాలకు అతీతంగా స్పీకర్ అంటే ఇలా ఉండాలి అని ఆ పదవికే వన్నె తెచ్చిన పెద్దలు శ్రీపాదరావు గారు. శ్రీపాదరావు గారు కూడా ఈ మంతని శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించి గౌరవం తెచ్చిండు. ఆ పదవికే వన్నె తెచ్చిండు. ఈరోజు వారి వారసుడుగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో పివి నరసింహారావు గారు కావచ్చు, కాక వెంకటస్వామి గారు కావచ్చు, కీర్తిశేషులు శ్రీపాదరావు గారు కావచ్చు, విలువలతో కూడుకున్న రాజకీయం
ప్రజాసేవ చేయాలన్న ఆకుంఠిత దీక్షతోటి ప్రజల మధ్యలోనే వాళ్ళ శేష జీవితం గడిపిన నాయకులు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళే కాదు, ఇవాళ ఎన్నికైన 7 మంది శాసనసభ్యులు కూడా ప్రజలకు సేవ చెయ్యాలన్న చిత్తశుద్ధితోనే ఈరోజు వాళ్ళు కార్యక్రమాలను చేపడుతున్నారు. అందుకే వాళ్ళు అడిగిన పత్తిపాక కావచ్చు, పాలకుర్తి కావచ్చు, రామగుండం పవర్ స్టేషన్ కావచ్చు, నేతకాని కార్పొరేషన్ కావచ్చు, అదే విధంగా సింగరేణి కార్మికుల సమస్యల విషయంలో వాళ్ళు ఏ సమస్యలైతే నా దృష్టికి తెచ్చిండ్రో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టి అందిస్తున్నాడు. మా ప్రేమ్ సాగర్ రావు గారు కొన్ని విషయాలు మంచిర్యాల కరకట్టల గురించి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి మా ప్రేమ్ సాగర్ రావు గారు అదనపు ఎజెండా, అడిషనల్ ఎజెండా ఇచ్చిండు. తప్పకుండా వాటిని కూడా పరిశీలించి ఈ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను ఇవాళ మిమ్మల్ని అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా, అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు తెలియని వాడు కాదు, మీరు చూడనోడు కాదు, ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు. ఆయన ఎట్లుండేనో, ఏమి చేసానో, మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిండని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండకేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించారు. ఏ దిక్కు లేనికి, ఏ దిక్కు లేని వాళ్లకు అక్కమ్మగుడే దిక్కు అని ఎవరో పెద్దలు అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ కు నిలబడేటోడు లేక మన ధర్మపురి ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన కొప్పుల ఈశ్వర్ని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. 25 ఏళ్ల నుంచి దాదాపుగా మీరు చూస్తూనే ఉన్నారు ఆయన వ్యవహార శైలి, ఆయన విధి విధానాలు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ కు, కొప్పుల ఈశ్వర్ కు ఈ ఎన్నికల్లో నిలబడడానికి నైతిక హక్కు లేదు. బీఆర్ఎస్ కు ఓటు అడిగే నిజాయితీ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం బ్యాక్ వాటర్లో మీ భూములు మునుగుతున్నా, మీ పంట నష్టపోతున్నా, కనీసం కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ లో మునిగిపోతున్న రైతుల సమస్యల్ని పట్టించుకోవాలన్న ఆలోచన కూడా చెయ్యలేదు. సింగరేణి బొగ్గు గనులను నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు సింగరేణి సంస్థని సంపేతమని చూస్తుంటే, ఇక్కడున్న బొగ్గు గనులను ప్రైవేటు టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేస్తుంటే మౌనంగా ఉన్న ఈ కొప్పుల ఈశ్వర్ గారు ఇవాళ ఏ రకంగా సింగరేణి కార్మికుల దగ్గరికి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాడని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద, నడుం మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడితే అయ్యా ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు, ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. అందుకే ఇవాళ బీజేపీ నాయకులని వేదిక మీద నుంచి నేను ప్రశ్నించదలుచుకున్నా.
10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇక్కడనే మంత్రిగా ఉన్నారు. ఏమి తెచ్చిండ్రు తెలంగాణకు, ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఆనాడు పునర్విభజన చట్టంలో సోనియామ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కాలగర్భంలో కలిచేసింది. అదేవిధంగా వరంగల్లో ఇచ్చిన కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నుంచి ఇవాళ వరంగల్ నుంచి లాతూర్కు తరలించకపోయినరు. ఇవాళ మన తెలంగాణకు అన్యాయం చేసింది. అదేవిధంగా ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మించాల్సింది 10 ఏళ్లలో 1600 మెగావాట్లు మాత్రమే నిర్మించి 2400 మెగావాట్లు నిర్మించలేదు. నేను వచ్చినాక ఎంబడి పడితే ఇప్పుడు ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతుంది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ అన్నాడు సోనియామ్మ ఇస్తే దాన్ని మొత్తానికి రద్దు చేసిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుకి ఇవ్వమంటే తెలంగాణకు మొండి చేయి చూపించారు. గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాగా, తెలంగాణను ఇంకొకలాగా, తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి ఆయన అధికారం ఎక్కాలంట, 400 సీట్లు రావాలంట. ఎందుకు అడుగుతుర్రా 400 సీట్లు? వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు, 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించండు. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్న, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్న. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడంతో అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినరు. మాకు ఇంకా హక్కులు కావాలి, రాజకీయ అవసరాలు పెరగాలి, మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు. అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, దామాష ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. ఇదే కాదు, రాజ్యాంగ నిపుణులకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలలో
50% పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు, కాంగ్రెస్ను చీల్చిండ్రు. 50% పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలో ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. నేను ఇవాళ తెలంగాణ దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా. మీరందరూ చదువుకున్నారు, మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు. మీకు అవకాశాలు ఇవ్వాలి, మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మనువాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది. మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాలలో మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది. 2021లో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే. ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు కానీ కులగణన కానీ చెయ్యలేదు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, బండి సంజయ్ని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షాని అడుగుతున్నా. 2021లో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు? మీరెందుకు కులగణన చెయ్యలేదు? దీని వెనకాల కుట్ర లేదా? దీని వెనకాల కుతంత్రం లేదా? దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా? ఇవాళ ఈ దేశంలో 90% ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం, హక్కు మీకెవడిచ్చిండు? అందుకే మిత్రులారా, ఈ ఎన్నికలు కీలకమైనవి. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు. 75 సంవత్సరాలలో 55 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ గారి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసిండు. వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి చేసింది. వాళ్ళ నాయన ప్రధానమంత్రి చేసిండు. వాళ్ళమ్మ యూపీఏ చైర్పర్సన్గా 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని, పివి నరసింహారావు గారిని 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేసింది. వాళ్ళకు పదవులు కొత్త కాదు. పదవుల పట్ల వాళ్ళకు వ్యామోహం లేదు. ఎందుకంటే మనం కళ్ళతో చూస్తున్నాం. పార్టీ అధ్యక్ష పదవి కూడా మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చిండ్రు. కానీ ఇవాళ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకందరికీ నేను పర్సనల్గా మీ అందరికీ వేడుకుంటున్నా. ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీ రిజర్వేషన్లను కాపాడేవాడు లేడు. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. పార్లమెంటులో మెజార్టీ వచ్చిందంటే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. అందుకే